గత కొద్ది రోజులుగా మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే సభ్య సమాజం దారి మల్లుతుందా అనే అనుమానం కలుగుతోంది. అలాగే కొనసాగే రాను రాను కూడా మానవ సంబంధాల విలువ తగ్గుతాయని అనిపిస్తోంది. ఇప్పటి కామంతో కళ్ళు మూసుకొని పోయి కొన్ని ప్రియురాళ్ల మోజుల్లో పడి కొన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలు బంగారం లాంటి పచ్చని కాపురాలను నిట్టనిలువునా చీల్చుతున్నాయి. భార్యాభర్తల సంగతి పక్కన పెడితే ఆ కుటుంబంలోని పిల్లలు పెద్దల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. కట్టుకున్నోడి కంటే అక్రమ సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నటువంటి కొందరు భార్యలు దేనికైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ మహిళ వావి వరసను పక్కన పెట్టి సొంత మరిదితో సంబంధం పెట్టుకుంది. అడ్డొచ్చిన భర్తను ఆ మరిదితోనే కలిసి దారుణంగా హతమార్చింది. శవానికి పెద్ద బండరాయిని కట్టి చెరువులో పడేసింది. అయినా కానీ వాళ్ళిద్దరి నేరం దాగలేదు. అడ్డంగా బుక్ అయ్యారు. అదెలాగంటే ఇప్పుడు మీరు చూడాల్సింది. ఇదంతా అక్రమ సంబంధాలు రక్తాన్ని పారిస్తున్నాయి, కాపురాల్లో చిచ్చును పెడుతున్నాయి. కట్టుకున్నోన్ని కడదేర్చడానికి కూడా భార్యను వెనకాడకుండా చేస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చాలేలా చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలతో సమాజంలో తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా పోతుంది. అయితే తాజాగా ఓ మహిళ వావి వరుసలు పక్కన పెట్టి మరిదితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. దానికి అడ్డొచ్చిన భర్తని దారుణంగా హతమార్చింది. ఈ దారుణం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మహారాష్ట్రలోని జాల్నా జిల్లా బదానాపూర్ పరిసరాల్లో చోటు చేసుకుంది. సోమాటానా గ్రామానికి చెందిన పరమేశ్వర్ రామ్ తాయిడేకి మనీషాతో వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుండి పరమేశ్వర్ సొంత తమ్ముడు జ్ఞానేశ్వర్ తాయిడేతో మనీషాకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఇంటి నుండి బయటకెళ్లగానే ఇద్దరు వ్యవహారం నడిపించేవాళ్ళు. ఇక విషయం కాస్త భర్త పరమేశ్వర్కు తెలిసింది. దీంతో ఇద్దరిని హెచ్చరించాడు, తీరు మార్చుకోవాలని చెప్పాడు. అయితే వాళ్ళిద్దరు మాత్రం తీరు మార్చుకోకపోగా తమ రిలేషన్కు అడ్డుగా ఉన్న పరమేశ్వర్ను చంపేయాలని అనుకున్నారు. ఇద్దరు కలిసి మర్డర్కు స్కెచ్ వేశారు. అందులో భాగంగా అక్టోబర్ 15 అర్ధరాత్రి 1 గంట సమయంలో మనీషా, జ్ఞానేశ్వర్లు పరమేశ్వర్పై నిర్దాక్షిణ్యంగా దాడికి తెగబడ్డారు. అతను నిద్రలో ఉండగా తల, ముఖంపై గొడ్డలితో దాడి చేసి అక్కడికక్కడే హతమార్చేశారు. ఆ తర్వాత తప్పించుకోవడానికి పక్కా ప్లాన్ వేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు మనీషా, జ్ఞానేశ్వర్లు పరమేశ్వర్ మృతదేహాన్ని ఓ పెద్ద గోనె సంచిలో పెట్టి దానికి తాడుతో భారీ రాయిని కట్టారు. అదే రాత్రి ఆటోలో ఇక డెడ్ బాడీని తీసుకువెళ్లి స్థానిక చెరువులో పడేశారు. దాని తర్వాత ఏం ఎరగనట్టు ఎవరిది వాళ్ళు ఉన్నారు. అయితే చాలా రోజుల నుండి ఊర్లో పరమేశ్వర్ కనిపించకపోవడంతో జనాలకు అనుమానం వచ్చింది. అప్పటికే మనీషా, జ్ఞానేశ్వర్ల అక్రమ సంబంధం గురించి ఊర్లో కూడా చర్చ నడుస్తున్న క్రమంలో ఆ అనుమానం కాస్త నిజమైంది. నవంబర్ 12 ఉదయం 11 గంటల సమయంలో బదానాపూర్ పరిధిలోని నికాలాజ్ శివార్లో చెరువులో తేలుతున్న శవాన్ని స్థానికులు గుర్తించారు. ఆపై అది పరమేశ్వర్దేనని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పరమేశ్వర్ తండ్రి రామ్నాథ్ తాయిడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి పరిసరాల్లోనే పరమేశ్వర్ హత్య జరిగినట్టుగా నిర్ధారించారు. ఈ క్రమంలో స్థానికుల నుండి అందిన సమాచారంతో మనీషా, జ్ఞానేశ్వర్లను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ముందుగా తమకు ఏం తెలియదని బుకాయించారు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా తామే తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, చంపేశామని, శవంపైకి తేలకూడదనే ఉద్దేశంతో ఆ రాయి కట్టినట్లుగా బయటపెట్టారు. ఇక వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు సమాజంలో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి.